తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో రాయలసీమ రంగస్థలి తిరుపతి వారిచే శ్రీకృష్ణదేవరాయ కళాదర్బార్ 36వ వార్షిక శాస్త్రీయ జానపద జాతీయ స్థాయి నృత్య పోటీల పోస్టర్ ఆవిష్కరణను సోమవారం బీజేపీ నేత నవీన్ కుమార్ చేతుల మీదుగా తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ రాయలసీమ రంగస్థలి గత 50 సంవత్సరాలుగా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందడం అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాలకు మహతి ఆడిటోరియం వేదిక అవడం నగర ప్రజలకు గొప్ప వరం లాంటిదన్నారు. తిరుమల శ్రీవారికి శ్రీకృష్ణదేవరాయలకు ఉన్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని నృత్య ప్రదర్శన ద్వారా నేటి తరం యువతకు తెలియజేయడమే లక్ష్యంగా రాయలసీమ రంగస్థలి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. భారతదేశం ప్రాచీన కళలకు సాంప్రదాయాలకు పుట్టినిల్లు లాంటిదని, వాటిని సంరక్షించుకుని భవిష్యత్ తరాల వారికి హిందూ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని, సంప్రదాయ ఆచారాలను అందించేలా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కెఎన్ రాజాతో పాటు ఇతర కమిటీ సభ్యులు కృషి చేయడం శుభపరిణామన్నారు. మహతి ఆడిటోరియంలో ఈ నెల 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు జరిగే శ్రీకృష్ణదేవరాయ కళాదర్బార్ నృత్య పోటీలకు ఆంధ్ర, తెలంగాణ, బీహార్, కర్ణాటక నుంచి అనేక మంది కళాకారులు తరలివస్తున్నారని, నగర ప్రజలంతా విచ్చేసి నృత్య ప్రదర్శనను విజయవంతం చేయాలని నవీన్ కోరారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, వ్యవస్థాపక కార్యదర్శి కెఎన్ రాజా, సభ్యులు జీవీకే ప్రసాద్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, ఎస్ మస్తాన్, లోక ప్రభాకర్ నాయుడు, కిషోర్ రాయల్ తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు ఈ పక్కన తమ్ముడు పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి ఆధ్యాత్మిక నగరం, నిత్య కళ్యాణం, పచ్చతోరణం, తిరుమల శ్రీవారి పాదాల చెంత తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి కెఎన్ రాజా గారు, ఇతర కమిటీ సభ్యులంతా కలుసుకొని శ్రీకృష్ణదేవరాయ కళా దర్బార్ అనే ఒక 36వ వార్షిక శాస్త్రీయ జానపద జాతీయ స్థాయి నృత్య పోటీలను ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు మహతి కళాక్షేత్రంలో నిర్వహిస్తూ ఉన్నారు. నేను తిరుపతి ప్రజలందరికీ, కళాభిమానులకి, కళా పోషకులందరికీ కూడా ఇదే ఆహ్వానంగా అందరినీ ఆహ్వానిస్తున్నాము. శ్రీకృష్ణదేవరాయల గారికి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి అనుబంధాన్ని, అదేవిధంగా మన భారతీయ సంస్కృతికి శ్రీకృష్ణదేవరాయలు గారు చేసినటువంటి సేవల్ని నృత్య రూపంలో ప్రజలందరికీ అందించాలన్నటువంటి ఒక సంకల్పంతో ఈరోజు రాయలసీమ రంగస్థలి కృషి చేస్తూ ఉంది. దీనికి మన ఆంధ్ర ప్రాంతం నుంచే కాకుండా బీహారు, కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా ఎంతోమంది కళాకారులు వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. కాబట్టి నగర ప్రజలందరూ కూడా, ప్రముఖులంతా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి వీళ్ళని ప్రోత్సహించాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఇలాంటి కార్యక్రమాలకి సంపూర్ణ సహకారం అందిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు, మరిన్ని కార్యక్రమాలు తిరుపతి ప్రజలకు ఆహ్లాదకరంగా, భవిష్యత్ తరాల వాళ్ళకి, ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు గారికి మనకున్నటువంటి అనుబంధాన్ని భవిష్యత్ తరాల వారికి తెలిసే విధంగా ఇలాంటి కార్యక్రమాలని శ్రీ రాయలసీమ రంగస్థలి చేపట్టడం అభినందనీయం. మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నానండి.